భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ప్రధాన సెంటర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇది మొత్తం కూడా ప్రధానమైనటువంటి రింగ్ సెంటర్ అంటారు. ఈ రింగ్ సెంటర్లో చూడండి, ఆల్రెడీ పనులు సగం అంటే పూర్తి స్థాయిలో కాకపోవడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనదారులు కానీ దుకాణదారులు కానీ నానా అవస్థలు పడుతున్నారు. చూడండి, మొత్తం డస్ట్ అంతా కూడా, అంటే ఏదైనా చిన్నపాటి వాహనం వస్తే చాలు ఆ డస్ట్ మొత్తం కూడా ఇటు వస్తూ ఉంది. అంటే ఇది ఏది మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నచ్చ నాగేశ్వరరావు గారు ఈ యొక్క డివైడర్ పనులకి శ్రీకారం చుట్టారు. అప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు. అప్పటి నుంచి కూడా ఈ పనులు ఇలాగే ఉన్నాయి. అంటే టీఆర్ఎస్ నాయకుడు పోయాడు, కొత్తగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా చూడండి, ఆ రోడ్డు పనులు అలాగే ఉన్నాయి, డివైడర్ పనులు కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతానికైతే రోడ్డు పనులు జరగలేదు, డివైడర్ పనులు కూడా అలాగే ఉన్నాయి. అంటే అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల యొక్క అలసత్వం అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అధికారులు కాంట్రాక్టులు నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు, కనీసం పాదచారులు నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఆ దుమ్మి ధూళి వస్తువు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ దుమ్మి ధూళితో ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు కూడా అనేక సార్లు జరిగాయని కొంతమంది ఈ ప్రాంతవాసులు చెప్తూ ఉన్నారు. అంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ ఒక చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, దీంతోపాటు పాదచారులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు ఇటు చూస్తే మనకి ఇటు రాజమండ్రి వెళ్తాయి, ఇటు వచ్చేప్పుడు భద్రాచలం వెళ్తాయి, ఇవి మనకు కనపడేది ఇది ఆల్రెడీ సత్తుపల్లి మీదుగా ఇటు వెళ్తాయి. అంటే మొత్తం ఈ మూడు ప్రాంతాలని కలిపేటి ఈ సర్కిల్లో చూస్తే ఎంత దారుణంగా ఉందో. అంటే డస్ట్ విపరీతమైనటువంటి దుమ్మి ధూళి వస్తూ ఈ యొక్క ప్రాంతవాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ నాయకులు కూడా దాని మీద నోరు మీద పెట్టడం లేదు. అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన ఇక్కడ కనిపించట్లేదు. చూడండి, డివైడర్ పనులు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉన్నట్టు ఉంది, ఎక్కడ పనులు కూడా అక్కడే ఉన్నాయి. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మా బిల్లులు వస్తే చాలు, మేము మంచిగా ఉంటే చాలు అనే కోణంలో అధికారులు ఉన్నారు, అలాగే కాంట్రాక్టర్ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసమని ఈ ప్రాంతవాసులు, ఈ చిరు వ్యాపారులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయమా? చూడండి, ఒక లారీ వెళ్తుంటే ఎలా డస్ట్ వస్తుందో, ఓ చిన్న వాహనం వెళ్తుంటే ఎలా వస్తుందో, ఆ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉండటం సమంజసమేనా అని ఈ ప్రాంతవాసులు అందరూ కూడా సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంత ఘోరం చూడండి, ఆ లారీలు వస్తున్నాయి. అంటే వచ్చేటువంటి డస్ట్ అంతా కూడా జనాలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత డస్ట్ ఇంత ఇది వస్తుంటే ఇంకా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్యేతో పాటు అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, R&D అధికారులు, దీనికి నేషనల్ హైవే అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఏదేమైనా ఇంత కష్టం ఇంత ఇబ్బందులు ఎదురవుతున్న వారు నిమ్మకు నీరెత్తున్నట్టు మాత్రం విమర్శలు దారితీస్తుంది. ఏదేమైనా ఇకనైనా ఏదైతే ఈ డివైడర్ పనులు ఉన్నాయో, ఈ రహదారికి సంబంధించిన పనులు ఉన్నాయో వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంతవాసులు అలాగే వాహనదారులకు ఈ యొక్క చిరు వ్యాపారులకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందులు తొలగించాలని కోరుతూ ఉన్నారు. చంద్రశేఖర్, అశ్వరావుపేట నుంచి V5 న్యూస్.